Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ తిరువిది, German language trainer and tutor. Without wasting time, let's get into today's video. ఒకసారి స్క్రీన్ చూడండి. ఇవాళ మనము మెయిన్లీ 3 పాయింట్స్ చూస్తాం. ఓకే, ఒకటి, what is the main difference between spoken English and spoken German? Spoken English లో spoken German లో మెయిన్ తేడా ఏంటో ఇవాళ చూస్తాం. సెకండ్లీ, spoken German వర్సెస్ written German, which is easy. సో జర్మన్లో మాట్లాడడం ఈజీయా, రాయడం ఈజీయా అనేది ఇవాళ చూద్దాం. థర్డ్ పాయింట్, హౌ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ జర్మన్. జర్మన్లో మనము ధారాళంగా ఈజీగా ఎలా మాట్లాడవచ్చు అనేది చూద్దాం. ఈ 3 పాయింట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ జర్మన్? స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ జర్మన్లో మనం డిఫరెన్సెస్ చూడాలి అంటే ఫస్ట్ టెన్సెస్ ఎలా వర్క్ చేస్తాయో చూడాలి. ఇంగ్లీష్లో టెన్సెస్ ఎలా వర్క్ చేస్తాయి, జర్మన్లో టెన్సెస్ ఎలా వర్క్ చేస్తాయి, అవి చూసుకొని దాన్ని బేస్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, వర్బ్స్ మెయిన్లీ కమ్ ఇన్ 3 టెన్సెస్. వర్బ్స్ అనేవి మెయిన్గా 3 టెన్సెస్లో వస్తాయి. ఫస్ట్ మనము టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్లో చూద్దాం, తర్వాత టెన్సెస్ ఇన్ జర్మన్లో చూద్దాం. ఓకే, సో ఈ టెన్సెస్ టాపిక్ మొత్తం క్లియర్ అయ్యేసరికి మీకు మనం థంబ్నెయిల్లో పెట్టిన ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన గోల్ ఏంటంటే ఇక్కడ జర్మన్ ఎలా నేర్చుకోవాలి అని. సో ఇంగ్లీష్లో నేను చాలా డీప్గా వెళ్ళను, జస్ట్ ఇంగ్లీష్ టెన్సెస్ చూసుకొని దాన్ని మనం లాస్ట్లో జర్మన్ టెన్సెస్కి కనెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. జర్మన్లో ఎలా మాట్లాడాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఒక 20 మినిట్స్ దాకా ఉండొచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. కానీ ఈ వీడియో ద్వారా మీకు చాలా చాలా విషయాలు క్లియర్గా అర్థమైపోతాయి. ఓకే, మీ స్క్రీన్ చూసినట్లయితే వర్బ్స్ మెయిన్లీ కమ్ ఇన్ 3 టెన్సెస్. ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇవి ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇంగ్లీష్లో. సో కాబట్టి ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్, టుడే అని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ అంటే యెస్టర్డే అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ టెన్స్ అంటే టుమారో అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే, ప్రజెంట్ టెన్స్ అంటే ఇవాళ జరిగే పనులన్నీ మనం ప్రజెంట్ టెన్స్ కిందికి వస్తాయన్నమాట ఇంగ్లీష్లో. ఓకే, మీరు డెఫినేషన్ చూసినట్లయితే అక్కడ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్ to describe things that are happening right now or things that are continuous. Okay, so that are happening right now or continuous అంటే ఏంటి? ఇప్పుడు I go to office అంటాం. I go to office at 8 o'clock. నేను 8 o'clock ఆఫీస్కి వెళ్తాను. అదే 8:15 కనుక మీరు మధ్యలో ఉంటారు రోడ్ మీద, I am going to office. సో కంటిన్యూస్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇవాళ జరిగేవి అన్ని ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తాయి. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? నిన్న జరిగినవి, లేదంటే లాస్ట్ వీక్ జరిగినవి, లేదంటే లాస్ట్ మంత్ జరిగినవి. ఓకే, పాస్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ హ్యాపెండ్, దోస్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ అర్లియర్ ఇన్ ద వీక్, యెస్టర్డే, డే బిఫోర్ యెస్టర్డే, లాస్ట్ మంత్. ఇవన్నీ పాస్ట్ టెన్స్ కిందకి వస్తాయి. ఓకే, ఫ్యూచర్ టెన్స్ డిస్క్రైబ్ థింగ్స్ దోస్ ఆర్ యెట్ టు హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ చుంబై స్పిల్, అక్కడ జెడ్బి అని పెట్టాను. జెడ్బి అంటే చుంబై స్పిల్ అని, చుంబై స్పిల్. లేటర్, మనమైతే ఇంగ్లీష్లో ఇవాళ లేటర్ అయినా కానీ మనం ఈవినింగ్ ఉన్నా కానీ మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తూ ఉంటాం. ఓకే, లేటర్ ఆర్ టుమారో ఆర్ నెక్స్ట్ వీక్, ఇవన్నీ మనకు ఫ్యూచర్ టెన్స్లో వస్తాయి. ఓకే, క్లియర్? ఇంకొంచెం డీప్గా చూద్దాం. సో ఈ టెన్సెస్ చూస్తే ఇంగ్లీష్లో ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ మళ్ళీ డివైడ్ అయిపోయాయి. ప్రజెంట్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్ డివైడ్ అయిపోయింది.
పాస్ట్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్లో డివైడ్ అయిపోయింది, ఫ్యూచర్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్లో డివైడ్ అయిపోయింది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఐ విల్ జస్ట్ టచ్ బేస్ విత్ ఇంగ్లీష్లో జస్ట్ టచ్ చేస్తాను. ఓకే, మీకు ఒకవేళ టెన్సెస్ మీద క్లియర్ ఐడియా లేకపోతే మీరు వేరే వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో చూడండి, ఇంగ్లీష్లో మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ మన మెయిన్ గోల్ ఏంటంటే జర్మన్తో కనెక్ట్ చేయడం. ఓకే, సో నేను పైన ఓవర్వ్యూ ఇస్తాను ఇంగ్లీష్లో, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. మీ స్క్రీన్ చూసినట్టయితే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సో ఈ 4 మనం సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఐ స్పీక్ టు బెన్, ఐ ఆమ్ స్పీకింగ్ టు బెన్, ఐ హ్యావ్ స్పోకెన్ టు బెన్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ టు బెన్ అని ఉంది. ఓకే, సో ప్రజెంట్ టెన్స్ 4 టైప్స్ మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే గిన, ఓకే, ప్రజెంట్ టెన్స్ని టుడే అని ఇమాజిన్ చేసుకోండి, ఇవాళ జరిగేటివి అని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సింపుల్ ప్రజెంట్ తీసుకున్నాం అనుకో. ఓకే, ఐ స్పీక్ టు బెన్ అట్ 8 AM. మీరు మార్నింగ్ 8 o'clock బెన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు అనుకోండి, ఐ స్పీక్ టు హిమ్ అట్ 8 AM. ఐ స్పీక్ టు బెన్ అట్ 8 AM. అది సింపుల్ ప్రజెంట్. 8:05కి 8:10కి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్ చేస్తాను అనుకో, మీరు అప్పుడు బెన్తో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అప్పుడు ఏం చెప్తాం, ఐ ఆమ్ స్పీకింగ్ టు బెన్. ఓకే, మీరు ఆల్రెడీ కాల్లో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అందుకోసమే మనం కంటిన్యూస్ యూజ్ చేసాం, ఐఎమ్ స్పీకింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock కాల్ మాట్లాడుతున్నారు, 8:15 కల్లా అయిపోయేసారు. ఓకే, 8 o'clock కాల్ స్టార్ట్ చేశారు, 8:15 కంతా అయిపోయేసారు, 15 minutesలో కాల్ అయిపోయింది. కానీ ఇప్పుడే అయిపోయింది. టుడే ప్రజెంట్ టెన్స్ అంటే టుడే, కానీ ఇప్పుడే అయిపోయింది. ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ మాట్లాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను అనమాట. ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, ఐ హ్యావ్ స్పోకెన్ టు బెన్. ఓకే, సో ఇవాళ జరిగిన పాస్ట్ టెన్స్ కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తారనమాట ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే, మార్నింగ్ 9కి స్టార్ట్ చేశారు, 12 వరకు రాస్తున్నారు, 9 to 12 అంటే ఆల్మోస్ట్ 3 hours రాస్తున్నారు. సో మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి 12 వరకు రాస్తుంటే ఎవరైనా అడిగారు అనుకో ఏం చేస్తున్నామని, 11 o'clock అట్లా, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ సిన్స్ 9 AM. మార్నింగ్ 9 నుంచి నేను ఇంకా ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. లేదంటే పీరియడ్ ఆఫ్ టైం 2 గంటలు అని చెప్పాలనుకోండి. ఓకే, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours. ఓకే, పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ అని చెప్తాం, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ అని యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ 9 AM, సిన్స్ 8 AM. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 2 weeks. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours. I have been talking to him on phone since 8 AM. ఓకే, ఒక క్రియ, ఒక వర్క్ మనం పాస్ట్లో స్టార్ట్ చేసి ఇవాళే ఇంకా కంటిన్యూ చేస్తున్నాము అంటే, లేదంటే పాస్ట్లో ఎప్పుడైనా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాము అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ సో మచ్ టైమ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఫర్ 3 years. సో ఇట్లా పాయింట్ ఆఫ్ టైం లేదా పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఆల్ రైట్, క్లియర్ అయిందని అనుకుంటున్నా ప్రజెంట్ టెన్స్ మీకు. ఓకే, ప్రజెంట్ టెన్స్ మీకు క్లియర్ అయింది అంటే గిన పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, పాస్ట్ టెన్స్ ఒకసారి స్క్రీన్ చూడండి. ప్రజెంట్ టెన్స్లో ఎలాగైతే 4 టైప్స్ ఉన్నాయో పాస్ట్ టెన్స్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ టెన్స్ని ఎలాగైతే టుడే అని తీసుకున్నామో పాస్ట్ టెన్స్ని ఎస్టర్డే, లాస్ట్ వీక్ అని తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఓకే, సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం
ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ మగ్గప్ చేసేవాళ్ళం. స్పీక్, స్పోక్, స్పోకెన్ అని. ఓకే, మనం ప్రజెంట్ టెన్స్ మొత్తం స్పీక్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో స్పోక్ వస్తుంది. ఓకే, సో సింపుల్ పాస్ట్ అంటే ఐ స్పోక్ టు బెన్. నిన్న మీరు 8 o'clock తీసుకున్నారనుకోండి, ఎస్టర్డే ఐ స్పోక్ టు బెన్ అట్ 8 o'clock. నిన్న 8:10 ఏం చేస్తున్నారు అంటే ఐ వాస్ స్పీకింగ్ టు బెన్. నిన్న జరిగిపోయిన దాన్ని మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తే నిన్న ఈ టైంకి నేను మాట్లాడుతూ ఉండే, ఐ వాస్ స్పీకింగ్ టు బెన్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 8:15 కల్లా మీరు మాట్లాడేశారు. ఓకే, ఐ హ్యాడ్ స్పోకెన్ టు బెన్. సో ప్రజెంట్ టెన్స్ అయితే ఐ హ్యావ్ అని చెప్పాము, పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ హ్యాడ్ స్పోకెన్ టు బెన్. ఒకవేళ మీరు ఏదైనా ట్రైన్ జర్నీ చేస్తున్నారు, నిన్న ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎస్టర్డే. సో ఎస్టర్డే అయితే మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఫ్యూచర్ టెన్స్ అనుకోండి, సేమ్ ఫ్యూచర్ టెన్స్ లో కూడా 4 types డివైడ్ అయి ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఫ్యూచర్ టెన్స్ అంటే టుమారో తీసుకోండి, ఎగ్జాంపుల్ రేపు అనుకోండి. టుమారో తీసుకున్నారనుకోండి సేమ్ ఎగ్జాంపుల్లో. ఓకే, ఐ విల్ అని అంటాం ఫ్యూచర్ టెన్స్ లో. సింపుల్ ఫ్యూచర్, ఐ విల్ స్పీక్ టు బెన్ అట్ 8 AM టుమారో. రేపు 8:10 కంతా అప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఐ విల్ బి స్పీకింగ్ టు బెన్. ఓకే, 8:15 కంతా అయిపోయింది అనుకో రేపు, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ టు బెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ఎగ్జామ్ రాస్తున్నాం, రేపు మనకు ఏదో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు రాసిస్తాం, రేపు ఈ టైంకల్లా మనం రాసి ఉంటాము, ఐ విల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్. ఓకే, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్, ఐ విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. వెరీ రేర్లీ యూజ్ చేస్తాం. కరెక్ట్ చెప్పాలి అంటే అసలు యూజే చేయమని చెప్పచ్చు. ఓకే, సో మనం ఇంగ్లీష్లో మెయిన్గా యూజ్ చేసేది ప్రజెంట్ కంటిన్యూస్. ఏదన్నా ఉన్నా కానీ సింపుల్గా మనం ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పేస్తాం. ఐఎమ్ గోయింగ్ అని చెప్పేస్తాం. మనం ఇంట్లో స్టార్ట్ అయి ఉండము ఇంకా, బట్ ఐఎమ్ గోయింగ్ అని చెప్తున్నాం. ఆఫీస్కి వస్తున్నా ఇవ్వాలంటే ఐఎమ్ కమింగ్. అసలు ఇంట్లో స్టార్ట్ అయి ఉండము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాం, కానీ ఐఎమ్ కమింగ్ అని చెప్తాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ అనేది కామన్ గా మనం మాట్లాడతాం. అవతలి పర్సన్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఆపోజిట్ పర్సన్ కూడా మీరు ఐఎమ్ కమింగ్ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదని, వస్తావని. ఓకే, సో మనం కామన్ యూజ్ చేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్. ఇంకా సెకండ్ ఏంటి, పాస్ట్ టెన్స్ కి మనం సింపుల్ గా ఐ స్పోక్, ఐ డిడ్, ఐ రోట్, కంప్లీటెడ్, ఫినిష్డ్. సో మనం ఏం చేస్తాం, పాస్ట్ టెన్స్ లో డైరెక్ట్ పాస్ట్ టెన్స్ వాడతాం ఇంగ్లీష్ లో. ఓకే, ఇంకా ఫ్యూచర్ టెన్స్ అయితే వెరీ కామన్. ఇవాళైనా కానీ ఐ విల్ కమ్, ఐ విల్ గో దేర్, ఐ విల్ మీట్ యూ, ఐ విల్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్. సో మనం ఇంగ్లీష్ లో అవుట్ ఆఫ్ దిస్ 12 tenses మనం యూజ్ చేసేది ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా ఇంగ్లీష్లో కాన్సెప్ట్. ఒకవేళ క్లియర్ అవ్వకపోతే కామెంట్లో రాయండి, నేను చూసి మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇంతవరకు చూశారు అంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. వీడియో చేయడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం మేము. ఓకే, సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే సార్, మీరు చేసి పెట్టాలి, చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చేయాలంతే. సరే, ఆల్రైట్. సో ఇంగ్లీష్లో మీకు క్లారిటీ వచ్చింది. మనం యూజువల్గా వాడేది ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు మనము ఇంగ్లీష్ను జర్మన్తో కనెక్ట్ చేద్దాం. ఓకే, సో స్క్రీన్ చూడండి. జర్మన్లో చాలా చాలా ఇంపార్టెంట్, దేర్ ఈజ్ నో కంటిన్యూస్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ చెప్పరు ఇది,
చాలా ఇంపార్టెంట్. జర్మన్లో దేర్ ఈజ్ నో కంటిన్యూస్. అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే 12 టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ కంటిన్యూస్ అని ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అని ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంది. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో జర్మన్లో కంటిన్యూస్ లేదు కాబట్టి 12 టెన్సెస్ ఉండవు, అన్ని కలిపి ఓన్లీ 6 ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జర్మన్లో దేర్ ఈజ్ నో కంటిన్యూస్ టెన్స్. సో దెర్ ఆర్ ఓన్లీ 6 టెన్సెస్ ఇన్ జర్మన్. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ మనం 3 మాట్లాడతామని చెప్పాను. ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కామన్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడతామని చెప్పాం. అట్లనే జర్మన్లో కంటిన్యూస్ లేదు కాబట్టి ఓన్లీ 6 టెన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది 6 టెన్సెస్ వాళ్ళు మాట్లాడడానికి యూజ్ చేసేది ఓన్లీ 2. ఓన్లీ 2, సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, సో ఇంగ్లీష్లో 12 ఉన్నాయి, జర్మన్లో ఓన్లీ 6 ఉన్నాయి. 6 అంటే 6. ఓకే, ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 12 3 కామన్ యూజ్ చేస్తాం. జర్మన్లో అవుట్ ఆఫ్ 6 ఓన్లీ 2 యూజ్ చేస్తారు. నేటివ్స్ ప్రిఫర్ చేసేది ఓన్లీ 2. జర్మన్ నేటివ్స్ మాట్లాడేదే ఓన్లీ 2. మళ్ళీ రిమైనింగ్ 4 బ్రిటన్లో వాడుతుంటారు, లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతుంటారు, లేదంటే రిపోర్టింగ్లో వాడుతుంటారు, టీవీ రిపోర్టింగ్లో, న్యూస్ ఆర్టికల్స్లో వాడుతుంటారు. మాట్లాడడానికి స్పోకెన్ జర్మన్లో వాళ్ళు వాడేది ఓన్లీ 2, సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, సో మనం ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే ఆ సింపుల్ ప్రజెంట్ అనేది ఐ స్పీక్ టు బెన్, ఐ ఆమ్ స్పీకింగ్ టు బెన్, ఐ హ్యావ్ బిన్ స్పీకింగ్ టు బెన్, ఐ విల్ స్పీక్ టు బెన్ అన్ని కలిపి జర్మన్లో సింపుల్ ప్రజెంట్ అని చెప్తారు. పాస్ట్ టైం చూస్తే కన్నా ఐ హ్యావ్ స్పోకెన్ టు బెన్, ఐ స్పోక్ టు బెన్, ఐ వాజ్ స్పీకింగ్ టు బెన్, ఇవన్నీ కూడా జర్మన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు నేను thumbnail పెట్టిన క్వశ్చన్స్ అని మీకు క్లియర్ అయినట్టే కదా. thumbnail మనం ఏం చూసాం, 3 క్వశ్చన్స్ చూసాం, అవునా? ఒకటేంది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ జర్మన్. స్పోకెన్ ఇంగ్లీష్లో కంటిన్యూస్ ఉంటుంది, జర్మన్లో కంటిన్యూస్ ఉండదు, అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, సెకండ్ డిఫరెన్స్ ఏంటి, ఇంగ్లీష్లో మనము అవుట్ ఆఫ్ 12 3 కామన్గా వాడతాం, జర్మన్లో మాత్రం ఓన్లీ 2నే, సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, సెకండ్ పాయింట్ ఏం చూసాం thumbnailలో, స్పోకెన్ జర్మన్ వర్సెస్ రిటన్ జర్మన్, విచ్ ఈజ్ ఈజీ. సో జర్మన్లో 2 టెన్సెస్ నేర్చుకోవడం ఈజీయా, లేదంటే గ్రామర్ మొత్తం నేర్చుకోవడం ఈజీయా? ఆబ్వియస్లీ 2 టెన్సెసే కదా. సో మాట్లాడడం అనేది జర్మన్లో ఈజీ, రాయడం కంటే. చాలా మంది మనం కన్ఫ్యూజ్ చేస్తుంటారు జర్మన్లో మాట్లాడడం కష్టమని. నో, జర్మన్లో రాయడం కష్టం, మాట్లాడడం చాలా చాలా ఈజీ. ఓకే, స్పోకెన్ జర్మన్ ఈజ్ వెరీ ఈజీ, ఎందుకంటే 2 టెన్సెస్ నేర్చుకోవాలి, సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. థర్డ్ పాయింట్ ఇన్ thumbnail, how to speak fluently in German. How to speak fluently in German అంటే వెరీ సింపుల్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ 2 టెన్సెస్ మాస్టర్ చేసాము అంటే గిన ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనము జర్మన్లో ఈజీగా మాట్లాడేయచ్చు. ఆల్ రైట్, ఇంతవరకు చూశారు అంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నాకు తెలుసు ఇది చాలా పెద్ద టాపిక్, మ్యాక్సిమం ట్రై చేశాను. ఓకే, వీడియోని ఒక 3-4 టైమ్స్ ప్లే చేసుకొని ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఏవైతే అర్థం కాలేదో అవి మీరు సపరేట్గా చూసి నేర్చుకోండి. ఓకే, నేను ఇంగ్లీష్లో మొత్తం కలిపి మీకు 15 to 20 మినిట్స్లో వీడియో చెప్పాను అంటే గిన, కొన్ని మీకు ఇంగ్లీష్లో క్లారిటీ లేదు అంటే గిన ఒకసారి ఆ టెన్సెస్ మాత్రమే మీరు చూసుకొని సపరేట్గా చూసుకోండి. అప్పుడు మీకు జర్మన్తో ఎలా కనెక్ట్ చేశానో మీకు ఐడియా వస్తుంది. All right, until we meet next time, bis zum nächsten Mal, auf Wiedersehen.